హలో ఆల్, వెల్కమ్ టు రమ్యాస్ నెస్ట్. నేను రీసెంట్గా నుమాయిష్కి వెళ్ళానండి, నాంపల్లి ఎగ్జిబిషన్కి. ఫస్ట్ టైం వెళ్ళానమాట. అందరూ నుమాయిష్ బాగుంటుంది, నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా ఐటమ్స్ ఉంటాయని చెప్తారు కదా. సో అసలు ఏమున్నాయో చూద్దామని అయితే వెళ్ళాను నేను. అక్కడికి ఎలా వెళ్ళాను అండ్ అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్కడికి వెళ్ళడం అయితే చాలా ఈజీ అండి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఆనుకొని ఉంటుందన్నమాట. ఇవన్నీ అవుట్ సైడ్ షాప్స్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా అజంతా గేట్, అక్కడ లోపలికి వెళ్తే మనం నాంపల్లి గ్రౌండ్స్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. పిల్లర్ నెంబర్ 1302 దగ్గర ఎగ్జాక్ట్గా ఉంటుంది. మనకి బయటే చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే మనం బయటే తీసేసుకోవాలి, లోపలైతే లేవన్నమాట. ఇలాంటివి బయట ఉన్న షాప్స్ ఏమీ లోపల లేవు. అండ్ మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమైనా నచ్చితే ఇక్కడే తీసుకొని ఎంటర్ అయిపోవు. అండ్ ఈ బాస్కెట్స్ కూడా బయటే ఉన్నాయి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి బయటే ఉన్నాయి అన్నమాట. అండ్ లోపల కూడా ఇలాంటి ఐటమ్స్ ఏమీ లేవు. కావాలంటే మీరు ఇక్కడే తీసేసుకోండి. విసిన కర్రలు, ఇది ఫోల్డబుల్ టైప్ అన్నమాట. ఇలాంటివి రేర్గా దొరుకుతాయి కదా, సో మనం కనపడిన వెంటనే తీసేసుకోవడం బెస్ట్. అండ్ ఈ బాస్కెట్స్ ఏమో రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి అది తాంబూలాలు పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది. అదేనే ఫ్రూట్ బాస్కెట్స్ లాగా, ఫ్లవర్ బాస్కెట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాల్ వచ్చేటప్పటికి ఎంట్రీ గేట్ పక్కనే ఉందన్నమాట. ఇది అజంతా గేట్ ఎంట్రీ పాయింట్ అనమాట. లోపలికి ఎంట్రీ ఫీ వచ్చేటప్పటికి 50 రూపీస్. ఎంట్రీ ఫీ తీసుకొని మనం లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఇలాగా మేము అజంతా గేట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాము. ఈ రైట్ సైడ్ అంతా డ్రెస్సెస్ కనిపించినాయి. స్టార్టింగ్ డ్రెస్సెస్లో ఇన్ని మోడల్స్ ఉంటాయా అని అనిపించింది అనమాట. లేని మోడల్ అనేది లేదు, చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది. మనం క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవడమే. అండ్ కొన్నిటికి ఫిక్స్డ్ ప్రైస్ ఉంది, కొన్నిటికి ఏంటంటే బార్గెనింగ్ ఉంటుంది. అంతా చూసి మనం తీసుకోవాలి. డైలీ వేర్కి, పార్టీ వేర్కి యూజ్ అయ్యే డ్రెస్సెస్, అలాగే నైట్ వేర్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అలా ముందుకొస్తే ఇలా గ్లాస్ ఐటమ్స్ కనిపించినాయి. ఈ గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే కేజీల లెక్కన అమ్ముతున్నారు. కేజీ వచ్చేటప్పటికి 379 రూపీస్ అంట. అండ్ ఇవి ఎక్కువ వెయిట్ కూడా లేవు, వెయిట్లెస్సే ఉన్నాయి. అండ్ ఇంట్లో ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. కానీ ఇన్ని గ్లాస్ ఐటమ్స్ మీద కంపల్సరీ మనకి డ్యామేజెస్ అయితే ఉంటాయండి, చెక్ చేసుకొని తీసుకోవాలి. కప్స్, ఇలా బౌల్స్కి లిడ్స్ సపరేట్గా అలా ఉన్నాయన్నమాట. మనమే అరేంజ్ చేసుకొని తీసుకోవాలి. ఏది తీసుకున్నా కేజీ 379 రూపీస్ అంట. అలా ఈ మార్ట్ నుంచి బయటకు వస్తూనే చికెన్ మసాలా, గోబీ మంచూరియా మసాలా అని లైవ్లో చేసి టేస్ట్ అనేది చూపిస్తున్నారు. కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం చూడాలే కానీ చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది. బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ క్వాలిటీ కూడా బెడ్షీట్స్ బాగా నచ్చినాయి నాకు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. మనం చెక్ చేసుకొని తీసుకోవాలి, ఏదైనా క్లాత్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేటప్పటికి వాటి క్వాలిటీ అండ్ వాటి మోడల్ని బేస్ చేసుకొని ఉందన్నమాట. नमकीन मेकर, होम डिलीवरी, अमेज़ॉन, फ्लिपकार्ट, मामूल प्रेस చేయాలి, సాదా చక్రం తిప్పాలి, డిజైన్ మోడల్స్, డిజైన్ రావాలి, ప్లేన్ రావాలి. అండ్ నుమాయిష్ అంతా తిరిగి చూడటానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. నడవలేని వాళ్ళు ఇదంతా దానిలో తిరిగి చూడవచ్చు అనమాట, నుమాయిష్ అంతా. పిల్లలకైతే అబ్బో చెప్పక్కర్లేదు, చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. స్కేరీ హౌస్ అంట, ఇదేంటి యారో గేమ్స్ అని చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళైతే ఇక్కడే ఉంటామంటారు, షాపింగ్ ఏం చేసుకోలేమన్నమాట. ఒక రోడ్ అంతా ఓన్లీ గేమ్సే ఉన్నాయి, ఒక సైడ్ అంతా.
కేరళ స్పెషల్ కాలీకట్ హల్వా కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకి దొరకని వస్తువు అంటూ లేదు కదా, మన ఇండియాలో దొరికే ప్రతి వస్తువు ఈ నుమాయిష్లో దొరుకుతుంది. మనం వెతుక్కొని తీసుకోవడమే. ఇంకా హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. మనం ప్రైజెస్ చెక్ చేసుకొని తీసుకోవాలి. కొన్నిటికి ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు, కొన్నిటికి బార్గెనింగ్ ఉంటుంది. బార్గెనింగ్ ఉన్న వాటికైతే చాలా బార్గెనింగ్ చేయొచ్చు. ఫుడ్ కూడా బజ్జీలు కానించి పావు బాజీ దగ్గర నుంచి నూడిల్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఫాస్ట్ ఫుడ్, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. కానీ ప్రైస్ హై లెవెల్లో ఉందని అనిపించింది. టేస్ట్ కూడా అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు నేను. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ కూడా దొరుకుతాయి. అండ్ ఆయిల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. మనం చూసి తీసుకోవాలి అంతే. డిన్నర్ సెట్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఒక స్టాల్ కాదు, చాలా స్టాల్స్ ఉన్నాయి వాటికి. జ్యూస్ గ్లాసెస్, టీ కప్స్ ఇలాంటివి అయితే కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారు. ఫుడ్ అయితే చెప్పాను కదండి, చాలా రకరకాల ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ హలీం కూడా ఉంది. పిస్తా హౌస్ స్టాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. మేమైతే నుమాయిష్ మొత్తం అయితే తిరగలేకపోయాము. ఒక వైపు అయితే తిరిగామన్నమాట. మేము అజంతా గేట్ నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఎగ్జిట్ కూడా అజంతా గేట్ నుంచే ఎగ్జిట్ అయ్యాము. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.